వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ముట్టీలు అండి. మన దానికి కావాల్సిన పదార్థాలను చూద్దామా. ఫస్ట్ కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, అలాగే శనగపిండి, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు. మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మనం ఈ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన పదార్థాలు కారం అండి, తగినంత వేసుకోండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. కారం, గరం మసాలా, ఉప్పు తగినంత, అంటే టేస్ట్ దగ్గర ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు అండి. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. ఇది ఇలా మిక్స్కి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూడండి మీరు. మీకు ఉప్పు కారం సరిపోతే ఓకే, సరిపోలేదంటే మీరు వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు కారం పడుతుందండి, అందుకే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఉప్పు కారం నేను మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇట్లా బౌల్లో తీసుకొని మనకి ఇప్పుడు ఈ పల్లీలు, ఇప్పుడు ఈ కొబ్బరికి ఎంత కావాలో అంత మనం పిండి వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి బైండింగ్ కోసము. చూడండి, ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి. నాకు ఈ కప్పుకి హాఫ్ కప్ పట్టిందండి, నేను హాఫ్ కప్ వేసుకున్నాను. ఇలా అంతా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనకి ఇంకా ఉప్పు ఏమైనా కారం వేయాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వేసాను, పిండి కలిపాము కదా, కొంచెం మళ్ళీ మనకి సాల్ట్ పడుతుంది. లైట్గా పడితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఇట్లా బైండింగ్ రావాలన్నమాట. ఇలా మనకి ఇట్లా ఉండలు కడితే రావాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ముట్టీలు అంటే ఇలా ఉంటాయి. అంటే మనల్ని పిడికిలతో ఇలా మనం ముద్దలు కడతాం కదా, దీన్ని ముట్టి అంటారు అనమాట. అందుకే మేము కొబ్బరి ముట్టీలు అంటాము. వేరే ప్లేస్లో వేరేగా పిలుస్తారు, కానీ మేమైతే ముట్టీలు అంటామండి. ఇలా మనం ఇలా చేసుకోవచ్చు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. షేప్స్ మన ఇష్టం. ఇలా అంతా మనం ఇలా కట్టేసుకోవాలి ముట్టీలు. ఇప్పుడు ఈ ముట్టీలన్నీ మనం ఆవిరి పైన ఉడికించుకోవాలండి. ముందే వీటిని ఆవిరి పట్టుకోవాలి. ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, మనం ఇవి కొబ్బరి ముట్టీలు ఆవిరి పట్టుకోవాలని. ఇలా ఒక బాణి తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు వాటర్ నింపుకోవాలండి. ఇలా ఒక బాణి తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కొబ్బరి ముట్టీలని ఆవిరి పట్టుకోవడానికి ఒక బాణీలో వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలండి, కాటన్ క్లాత్. ఇది ఇలా వెట్ చేసుకోవాలి, ఇలా తడుపుకోవాలి. వాటర్ని ఇట్లా వాటర్లో తడుపుకొని దీనికి కట్టుకోవాలి. మనం ఒక బాణీ తీసుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ నింపుకోవాలండి. అలాగే కాటన్ క్లాత్ని దానిపైన మనం కట్టాలి. ఇప్పుడు అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇలా బాణలో వాటర్ వేసుకొని ఇలా బట్టతో కట్టేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి, ఫ్లేమ్ అంటుకోకుండా చూడండి క్లాత్కి. ఇప్పుడు మనము ముట్టి కట్టేసుకున్నాం కదా కొబ్బరివి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసేసి మనం ఇప్పుడు దీనిపైన ఒక కవర్ చేసుకోవాలండి. ఏదైనా ప్లేట్ అని లేకపోతే ఏదైనా బౌల్ అన్నా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. కానీ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి. అండ్ క్లాత్ కూడా జాగ్రత్త చూసుకుంటూ ఉండండి, కాలకుండా. చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇలా ఒక 15 మినిట్స్ అలా పెట్టాలి. మనకు అది ఉడికిందా లేదా నేను చూపిస్తాను. ఇలా మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా గాలి పోకుండా చూడండి. ఇట్లా థ్రెడ్స్ ఏదన్నా ఉంటే మీరు ఇట్లా థ్రెడ్స్ కట్టుకోవాలన్నమాట. ఇది క్లాత్ దానిపైన పెట్టేసి చుట్టూరుతో గట్టిగా మనం ఇలా నాట్ వేసుకోవాలి తాడుతో ఇలా. అండ్ ఈ క్లాత్ కూడా లోపల ఇలా పైకి వచ్చేటట్టు చూసుకోండి, కిందికి వాలిపోకుండా చూడండి. ఎందుకంటే మళ్ళీ ఫ్లేమ్ అంటుకుంది అనుకోండి కష్టం, మనకు బట్ట కాలిపోతుంది కదా. సో అందుకని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము అవి ఆవిరికి ఉడికేలేమో.
అవి ఉడికేలా తెలియాలంటే మనం ఇలా ఫింగర్తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్తే ఉడకనట్టు, లేదంటే ఉడికినట్టు. ఇలా ప్రెస్ చేస్తారనుకోండి, లోపలికి వెళ్ళింది అనుకో, మన ఫింగర్ లోపలికి వెళ్తే అది ఇంకా ఉడకాలి. ఏది వెళ్ళట్లేదు అంటే ఉడికినట్టు. చూడండి మనవి అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా చూడండి, నేను ప్రెస్ చేస్తే అసలు వెళ్ళట్లేదు. సో ముట్టిలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆవిరి పైన ఉడికిపోయినాయి ఇవి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు వెంటనే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కాలుతున్నాయి. చూడండి, ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కొంచెం వామ్ అంటే కొంచెం చల్లారిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా పెన్నం పెట్టుకొని నేను స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో చూసుకోవాలి. ఆ తర్వాత మనము ముట్టిలు యాడ్ చేసుకోవాలి ఇందులో ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను. ఫస్ట్ ఒక రెండు కాల్చుకోండి. ఇది చాలా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మెల్లిగా. లోపల కూడా ఉడకాలి కదా మనకి ఆయిల్. మనం ఇలా ఫ్రై చేసుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా ఇవి ఇరిగిపోకుండా స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బాగుంది. లోపల కూడా మంచిగా వేగితే మనకి ఒక 2-3 డేస్ వరకైనా ఉంటాయండి, నిల్వ ఉంటాయి. ఇది మనం వేడివేడి రైస్లో కూడా తినొచ్చు, చపాతీకి తినొచ్చు, సాంబార్ రైస్కి కానీ, మనం సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి సైడ్ డిష్గా కానీ బాగుంటుంది. ఇది ఉట్టిగా కూడా తినొచ్చు అండి, బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు మన కామెంట్స్లో చెప్పండి. చూడండి, పైనుంచి ఏమో గట్టిగా ఉంటాయి మనకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా లోపలికి ఉడికితే చాలా బాగుంటుంది. ఇలా మనము మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముట్టలు రెడీ. చూసారు కదండి ఎలా చేయాలో, మీరు కూడా చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో మాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ బాయ్, కీప్ స్మైలింగ్.